అందరికీ నమస్కారం. ఈ నెల 17th రోజున స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు ఉంటుంది. మొత్తం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దీంతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ అన్ని చోట్ల ప్రతిరోజు వేరే వేరే థీమ్స్తో అమలు జరుగుతున్నాయి. ఈరోజు ఆ ప్రోగ్రాంకి భాగంగా స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రామ్ की భాగంగా एक दिन एक साथ एक घंटा ఈ ప్రోగ్రామ్ కింద ఈరోజు అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో తర్వాత ఎక్కడ ఈ సిపియూస్ అంటే లెగసీ బిట్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. దీని భాగంగా నేను, మున్సిపల్ కమిషనర్ గారు, వార్డ్ కార్పొరేటర్స్ తర్వాత అందరూ భాగస్వామ్యంతో ఈరోజు నెల్లూరు ట్యాంక్ దగ్గర ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇక్కడే చాలామంది ఎక్కువ వస్తున్నారు. తర్వాత శానిటేషన్ ఈ ప్రాంతానికి సరిగా లేదు. కానీ ఈ ప్రోగ్రామ్ కింద మనం ఒక ప్లాన్ వేలో రాబోయే రోజుల్లో ఇచ్చే గార్బేజ్ ఫ్రీ ఏరియాని ఎలా డెవలప్ చేయాలి, మున్సిపల్ కమిషనర్ గారు ఒక యాక్షన్ ప్లాన్ ఈరోజు అమలు చేశారు. సో ఈరోజు కాకుండా రెగ్యులర్గా ఈ ప్రాంతంకి ఎలా పరిశుభ్రత జరగాలి యాక్షన్ ప్లాన్ మొదలైంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైన అంటే ఇది ఓన్లీ మున్సిపల్ కమిషనర్ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత మాత్రమే కాదు. నా విజ్ఞప్తి అంటే అందరూ దీనికి భాగస్వామ్యం ఉండాలి. ఎందుకంటే ఇది ఒక పార్క్, చాలా మంది బయట నుంచి వస్తున్నారు. సో దీన్ని క్లీన్ చేయడానికి బాధ్యత కూడా అందరి మీద ఉంటుంది. సో ఈరోజు గవర్నమెంట్ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. एक दिन एक घंटा एक साथ ఈ ప్రోగ్రామ్ అందరూ దీన్ని భాగస్వామ్యం అవ్వాలి. మీరు మీ ఇంటి దగ్గర, మీ ఇంటి చుట్టూ లేకపోతే ఏదో పార్క్కి వెళ్తున్నారు, అక్కడే జరుగుతున్న ప్రోగ్రాంలో దయచేసి పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే స్వచ్ఛత అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లోపల నుంచి రావాలి. ఎవరు మీకు చెప్తే చేయాల్సింది అది లేదు. లోపల నుంచి ఉంటే మీకు చాలా వరకు మీకే బెనిఫిట్. అంటే మీ ఇంటి మాత్రమే క్లీన్ ఉండాలి, చుట్టూకి మాకు సంబంధం లేదు, అలా లేదు. ఎందుకంటే ఒక వ్యాధి వచ్చినప్పుడు దీనికి జియోగ్రఫికల్ బౌండరీస్ ఉండదు. సో మీరు మీ మొత్తం ప్రాంతంని క్లీన్ చేయాలి. అది చాలా ఒక కాజ్ కింద తీసుకోవాల్సింది. సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్ స్వచ్ఛతా హీ సేవ. మన గాంధీజీ గారు కూడా అప్పుడే చెప్పారు. సో ఈ పిలుపు కింద దయచేసి అందరూ భాగస్వామ్యం చేయాలి. ఈ ప్రోగ్రామ్ చాలా మంచిది. అందరూ మీరు ఎక్కడ ఉన్నారు అక్కడే ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. దీనిలో కనీసం ఒక గంట ఈరోజు మీరు కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఇది విజ్ఞప్తితో నేను ప్రోత్సహిస్తున్నాను. ఈరోజు నెల్లూరు నగరంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనేటువంటి కార్యక్రమం బారాషాయి దర్గా ప్రాంగణంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారి సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బందితో పాటు ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇది భారతదేశం అంతటా ఈరోజు జరుగుతున్నటువంటి ఒక మహోన్నత కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మనం సంవత్సరంలో ప్రతిరోజు కనీసం ఒక గంట మన పరిసరాల పరిశుభ్రత కోసం మనం పనిచేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఈ రోజున రాష్ట్రం అంతటా ఈ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనేటువంటి కార్యక్రమం, ఈ శ్రమదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో క్లీన్లీనెస్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేయడం, వాటిని క్లీన్ చేయడం, మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం అనేటువంటిది కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలియజేస్తున్నాం. అయితే పట్టణ ప్రజలందరూ ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే మనం ఏ కార్యక్రమం అయినా సక్సెస్ చేయగలం. ప్రజలందరూ కూడా పరిసరాల పరిశుభ్రత కోసం పాటుపడాలని, వారు కూడా అందులో పాలు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. ప్రజల యొక్క భాగస్వామ్యం లేనిదే కేవలం కార్పొరేషన్ శానిటైజ్ సిబ్బంది ద్వారా పరిసరాలన్నీ లేదా సిటీ మొత్తం క్లీన్గా గ్రీన్గా ఉంటుందనేది మనకు సాధ్యపడినటువంటి అంశం. కాబట్టి ప్రజలందరూ, ప్రజాప్రతినిధులు, వివిధ స్టేక్ హోల్డర్స్, మేధావులు, విద్యావంతులు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ ఆఫీస్ సిబ్బందికి, అదేవిధంగా యాక్టివ్గా లీడ్ తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.